హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు ఒక్కసారి మన చదువు గురించి, మన ఉద్యోగం గురించి, మీరు ఎలా చదువుతున్నారు, ఏమి చదువుతున్నారు, ఎంత సిలబస్ పూర్తయింది, మరి ఇంకెంత ఉంది, రివిజన్లో ఉన్నారా, సిలబసే పూర్తి కాలేదా, మరి పూర్తిగా టైం లేదా, పూర్తిగా చదువును పక్కకి పెట్టారా, మరి ఇప్పుడు చదివితే ఉద్యోగం వస్తుందా లేదా, మరి ఉద్యోగం రాకపోతే మీ పరిస్థితి ఏమిటి, మరి మీకు ఖచ్చితంగా ఉద్యోగం కావాలా, ఈ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. మరి దానికంటే ముందుగా మీకు అందరికి తెలుసు, HWO టెస్ట్ సిరీస్ మనం ప్రారంభించబోతున్నాం. ఆ టెస్ట్ సిరీస్ను ఎలా రాయాలి మరి అనే విషయాలు కూడా మాట్లాడుకోబోతున్నాం. మరి తెలంగాణలో అభ్యర్థుల ముందు చాలా పోటీ పరీక్షలు ఉన్నాయి. మరి టెట్ అని కావచ్చు, డిఎస్సి అని కావచ్చు, మరియు HWO అని కావచ్చు. HWO పరీక్ష చాలా ముందుగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ అయితే చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే చాలు, మా సత్తా చూపిస్తాం అన్నారు. మరి వారి గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. మరి ఇప్పుడున్న పరిస్థితిలో నేను అడుగుతున్న ఒక ప్రశ్న, మరి ఏ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారు, ఎంతవరకు సిలబస్ అయింది, మరి మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా, మరి మీరు ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నారా, మీరు చదువుతున్న మెటీరియల్ సరైనదా, మరి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా అనే విషయాలు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ గుర్తు చేస్తుంది బర్త్డే రూపంలో, కానీ సంవత్సరానికి ఒక్కసారి నోటిఫికేషన్ గుర్తు చేయదు. మీరు ఎన్నో సంవత్సరాలు బాగా చదివి, బాగా ఖర్చు పెట్టి ఎదురు చూసిందే ఈ యొక్క నోటిఫికేషన్ల కోసం. మరి ఆ విషయం మీకు తెలుసు. అంటే ఈ నోటిఫికేషన్లో ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోవాలని మీరు అనుకున్నారు. మరి ఈ టైంలో మీరు ఎలా చదువుతున్నారో, మిమ్మల్ని అడిగేవాడు లేకపోతే, కడిగేవాడు లేకపోతే, ప్రశ్నించేవాడు లేకపోతే మీరు చేసేదే చేస్తారు, వచ్చేదే మళ్ళీ అదే రిజల్ట్ వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా ఒక్క విషయాన్ని గమనించాలి. బర్త్డే సంవత్సరానికి వస్తుంది కానీ నోటిఫికేషన్ రాదు. కానీ ఒక్కసారి చదువు గ్యాప్ వస్తే 5 సార్లు మళ్ళీ దాన్ని బాగా రివిజన్ చేస్తే తప్ప ఆ పాపాన్ని మనం కడుక్కోలేము. ఆ విషయం మీకు బాగా తెలుసు. మరి అంతేవిధంగా మరి ఒక్కసారి నోటిఫికేషన్ మిస్ అయితే 5-6 సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి అప్పుడున్న సమస్యలు, అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, అప్పుడున్న ఆరోగ్య సమస్యలు మరి ఎలా ఉంటాయో మీకు తెలుసు. మరి సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరూ మీరు చదివేటప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతారు, వ్యతిరేకమైనటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫ్లైట్, విమానం గాలికి వ్యతిరేకంగా పైకి వెళ్తుంది కాబట్టే ఖచ్చితంగా అది గాలిలో స్వేచ్ఛగా ఎగురుతుంది. మరి మీరు కూడా అందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మిమ్మల్ని పట్టించుకున్నప్పటికీ, మీ సమస్యలు ఉన్నప్పటికీ మీరు దానికి వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అలలు తగ్గాక స్నానం చేద్దాము అనుకుంటాడు ఒకడు, మరొకడు బాధ్యతలు పోయాక చదువుకుందాం అనుకుంటాడు మరొకడు. ఈ ఇద్దరు కూడా జీవితంలో ఫెయిల్. అలలు తగ్గవు, వాడు స్నానం చేయలేడు. మరి అదేవిధంగా బాధ్యతలు తగ్గవు, వీడు పుస్తకాన్ని చదవలేడు, వీడు ఉద్యోగం సాధించలేడు. మరి మీరు ఎన్నో ఫంక్షన్లు వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో, ఎన్నో పెళ్ళిళ్ళు, ఎన్నో బర్త్డేలు, ఎన్నో గృహ ప్రవేశాలు వెళ్తున్నారు. మరి ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు మరి మీ పెళ్లి గురించి ఆలోచించారా? ఆ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు మీ గృహప్రవేశం గురించి ఆలోచించారా? ఆ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మీ ఫంక్షన్ల గురించి ఆలోచించారా? మనం ఆలోచించకనే ఇంతవరకు మనం ఇలా తెచ్చుకున్నాం. కాబట్టి మిత్రులారా సొంతంగా ధైర్యంగా ఉండండి, ఎవరిని పట్టించుకోకండి, సెల్ఫిష్గా ఉండండి. ఇప్పుడు టైం చాలా విలువైంది. ఇది కోట్ల రూపాయలు సంపాదించే సమయం. జాబు రాకపోతే నీ పరిస్థితి ఏమిటి అని నువ్వు కనుక ఆలోచిస్తే నువ్వు ఎప్పుడో సక్సెస్. ఒక్క విషయం చెప్తున్నాను, ఇప్పటికీ మీ తల్లిదండ్రులు మీకు కనిపిస్తున్నారంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే చాలామందికి తల్లిదండ్రులకు లేరు, కనిపించలేరు, బాధపడుతున్నారు. వారు ఇంకా బతికే ఉన్నారు, మీ ముందే ఉన్నారు అంటే ఒక్క విషయం అర్థం చేసుకోండి, వారు మీ జాబును చూడాలనుకుంటున్నారు. కాబట్టి మీరు జాబ్ కొట్టకుండా వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. మీరు సెల్ఫిష్గా ఉండండి, ఇవన్నీ వద్దు. కాలయాపన చేసే పనులకు దూరంగా ఉండండి. ఇంతవరకు మనం ఎన్ని తప్పులు చేశామో, గతం మన చేతిలో లేదు, ప్రస్తుతం మన చేతిలో ఉంది. ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది, కానీ గతాన్ని బట్టి భవిష్యత్తు ఉండదు. సార్ నేను ఇప్పుడు చదివినా నాకు ఉద్యోగం వస్తుందంటే, నువ్వెప్పుడు చదివినా ఉద్యోగం వస్తుంది, కానీ చదవడం ప్రారంభించాక ఆపకుండా గనక చదివితే మాత్రమే ఉద్యోగం వస్తుంది. మరి గతం వేస్ట్ చేసుకున్నాము, మేము పోటీ ఇవ్వగలమా అంటారు. కాదు, గతం వేస్ట్ చేసుకున్నారు,
కానీ నీ లక్ష్యం పెద్దది. నీ లక్ష్యం పెద్దగైతే నీకున్న సమస్యలు చిన్నగా అవుతాయి. ఇప్పుడు ఎక్కువ సమయం చదువుతాం, నిమిషం వేస్ట్ చేయకుండా చదువుతాం, చాలా కాన్సన్ట్రేషన్తో చదువుతాం, వేగంగా చదువుతాం. వేగంగా చదివితే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి అలాగే చదవండి. సెల్ఫిష్గా ఉండండి. ఎందుకంటే పక్షి కొమ్మ పైన కూర్చున్నప్పుడు అది సెల్ఫిష్గా ఉంటుంది. ఎందుకంటే ఆ కొమ్మ పైన దానికి నమ్మకం లేదు, కానీ దాని రెక్కల పైన నమ్మకం ఉంది. ఇప్పటికైనా సరే నువ్వు కూర్చుంటా అంటే నీకు నమ్మకాన్ని నేను కలిగిస్తాను. మరి మిత్రులారా, ఒక్క విషయం గమనించండి. జీవితంలో బతకడం కాదు, బాగా బతకడం అనేటువంటి ఒక ఉద్దేశం. ఎందుకంటే ఇటు టెట్ ఉంది, ఇటు డిఎస్సి ఉంది, ఇటు హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ ఉన్నాయి. మరి ఈ మూడిట్లో కనుక మనకు ఉద్యోగం రాకపోతే, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఉంది రాకపోతే మనం ఏం చేసుకుంటాం? వెయిట్ చేసిందే దీని గురించి కదా, చదవాలనే కదా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఎన్నిటికో మీరు ఫుల్ స్టాప్ పెట్టారు. మరి మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటికీ టైం ఉంది, ఇప్పటికీ మించిపోలేదు, ఇప్పటికీ మునిగిపోకండి. కాబట్టి ఇప్పటికీ ఏదైనా టెన్షన్ ఉన్నా, ఒత్తిడున్నా, బాధలున్నా మీరు చదవడం ప్రారంభించండి. మేము మీకు అండగా ఉంటామని ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాం. మరి మరొక విషయం, ఒక్క విషయం లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకయ్యా అంటే, నీరు లేని బావి దగ్గరికి, ఆకులు లేని చెట్టు దగ్గరికి, డబ్బులు లేని మనిషి దగ్గరికి ప్రపంచం రానే రాదు, పట్టించుకోదు. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు డబ్బు సంపాదించాలి, పేరుతో బతకాలి, మంచి హోదాలో బతకాలి అంటే కేవలం మీరు కొన్ని రోజులు మాత్రమే కష్టపడాలి. అవి కూడా మీరు చదివినా తెలిసినా సబ్జెక్టులు మాత్రమే. గతం మన చేతుల్లో లేదు, ప్రస్తుతం మన చేతుల్లో మాత్రమే ఉంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు వెనక అద్దం చిన్నగా ఉంటుంది, ముందు అద్దం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ముందుకు వెళ్ళండి. ఇప్పటికైనా ప్రారంభించండి, సీరియస్గా ప్రారంభించండి. లేవకుండా కూర్చోండి, ఆగకుండా సబ్జెక్ట్ను కంప్లీట్ చేసుకోండి. మరి ఈ విషయం మీకు పదే పదే చెప్తున్నాను. ప్రైవేట్లో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ హోదా, ఆ గౌరవం, ఆ జీతం, ఆ జీవితం ఎలా ఉంటుందో. మరి ఈ జాబులు లిమిటెడ్గా ఉంటాయి, కానీ చదివే వాళ్ళు కూడా లిమిటెడ్గా పద్ధతిగా చదివితే వారు గవర్నమెంట్లో సెట్ అవుతారు. మళ్ళీ అవకాశాలు రానే రావు. మరి హెచ్డబ్ల్యూఓ పరీక్షల గురించి, దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఇప్పటికైనా మిత్రులారా మీరు చదవకుండా వినకుండా గనక మీరు పుస్తకాన్ని ముట్టుకోవడానికి వెళ్తే మీరు ఆల్రెడీ ఉద్వేగంలో ఉన్నారు, టెన్షన్ ఉన్నారు, మీకు అర్థం కాదు. మీరు పేపర్ 2 మీ లక్ష్యం అయితే ఇప్పటికైనా క్లాసులు విని రఫ్గా నోట్స్ రాసుకోండి. ఆ షార్ట్ కట్లు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మరియు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. పేపర్ 2కి ఎన్ని జస్ట్ క్లాసులు వస్తాయి, ఒక్క యూనిట్కి 5-6 టాపిక్లే ఉంటాయి. మొత్తం తిప్పి కొడితే 100 టాపిక్లు. 100 అంటే 100 గంటలు కేటాయించండి చాలు. నేను ముందే చెప్పాను, 150 గంటలు కూడా కాదు, ఇప్పుడు 100 గంటలు కేటాయించండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి, వింటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది పేపర్ 2కు సంబంధించి కాన్సెప్ట్. మెటీరియల్ మేమే పెట్టాం. ఇంకా ఏమైనా ఉంటే లైవ్లోకి వచ్చి మీ యొక్క అనుమానాలు తీరుస్తాను. మరి ఎగ్జామ్స్ ఎక్కడ రాయాలి అంటే ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఫోల్డర్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఫోల్డర్ అనేటువంటి పూర్తిగా హెచ్డబ్ల్యూఓ పేపర్ 2 ఫ్రీ సెక్షన్ వైజ్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఈ ఫోల్డర్ కనుక ఓపెన్ చేస్తే మే 1 నుంచి సాయంత్రము 6 గంటలకు మీకు పరీక్ష ఉంటుంది. పేపర్ స్టాండర్డ్ పూర్తిగా టీఎస్పిఎస్సి మోడల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఒక్కొక్క యూనిట్ చదువుకుంటూ వెళ్ళండి. మనకు సమయం ఉంది. ఎగ్జామ్ అనేటువంటిది జూన్ 24. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇంకా టైం ఉన్న ఉద్యోగాన్ని చేతులారా పోగొట్టుకోకండి. అనుభవం ఉన్న వ్యక్తిగా, పాఠాలు ఎక్కువ రోజులు చెప్పిన వ్యక్తిగా, పుస్తకాలు రాసిన వ్యక్తిగా మీరు వినాలి అని చెప్తున్నాను. విన్న వారందరికీ ఉద్యోగాలు వస్తాయి. కాంపిటీషన్ మొత్తం కూడా మన యాప్లోనే ఉంది. సో ఇది మీరు దయచేసి క్లాసులు వినండి. టెట్ సైకాలజీ, గవర్నమెంట్ టీచర్లు అందరూ కూడా టెట్ రాస్తున్నారు. మాకు ఉద్యోగం ఉందిలే, మాకు ఉద్యోగ భద్రత ఉందిలే, కానీ జీవితం యొక్క మొదటి లక్ష్యం బతకడం కాదు, బాగా బతకడం. మిగతా వాళ్ళకంటే భిన్నంగా బతకడం, పేరుతో బతకడం, డబ్బుతో బతకడం, హోదాతో బతకడం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం కొన్నిటిని త్యాగం చేయాల్సి వస్తుంది. సూర్యునిలాగా వెలగాలంటే సూర్యుడిలాగా మండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది విద్యా దృక్పథాల కోర్సు. విద్యా దృక్పథాలు 6 యూనిట్లు డిఫరెంట్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా మీకు మంచి మంచి మెటీరియల్ను అప్డేట్ చేస్తున్నాను. మన యాప్లో ఉచితంగా మన పుస్తకం కొన్న వారికి దాంట్లో ఉంచబోతున్నాను. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. ఇది ఆంధ్రప్రదేశ్ వారికి కోర్స్, సైకాలజీ పర్స్పెక్టివ్స్ కోర్స్.
రెండు కలిపి ఒకే కోర్సులో పెట్టాను. వేల మంది తీసుకుంటున్నారు. వారి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల గురించి మంచి వీడియో రాబోతుంది, జాగ్రత్త. మరి స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి సంబంధించి ఇది సైకాలజీలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే వారికి టెస్ట్ సిరీస్ ఉంది. మరియు ఇది డిప్యూటీ డిఓ, ఇది పెద్ద బలమైన ఉద్యోగం, శాసించే ఉద్యోగం, అధికారం గల ఉద్యోగం. ఇది మన యాప్లో ఉన్న వారికి రాబోతుంది. మరి ఇది పుస్తకాలకు సంబంధించి సైకాలజీ పర్స్పెక్టివ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన పుస్తకాలు మీరు యాప్లో ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. సిలబస్ ఎగ్జామ్ సంబంధించి ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ యాప్లో ఉంచుతాం, టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచుతాం. మీరందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. పరీక్షలు రాయండి, కాన్ఫిడెన్స్ పెంచుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా మీరు యాప్లో మెసేజ్ చేయండి, మేము స్పందిస్తాం. ఆల్ ద బెస్ట్.